చూస్తున్నాం అల్లు అర్జున్ కి మరోసారి నేషనల్ అవార్డ్. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ. పుష్ప 2లో బెస్ట్ యాక్టింగ్ కి గాను నేషనల్ అవార్డు ఇస్తున్నారని మరోసారి చర్చ మొదలైంది. అల్లు అర్జున్ తో పాటుగా అటు మరికొంతమంది కూడా డెఫినెట్ గా ఒకరికే డైరెక్ట్ గా ఉండదు కాబట్టి సోషల్ మీడియాలోనే కానీ ఇన్ జనరల్ గా వినిపిస్తున్నటువంటి మాటల్లో మరికొంతమంది కూడా రేస్లో ఉన్నారు. దాంట్లో ప్రముఖ నటుడు సీనియర్ మమ్ముటి బ్రహ్మయుగం మూవీతో చేసినటువంటి పర్ఫార్మెన్స్తో ఆయన కూడా రేస్లో ఉన్నారు. ఇక గోట్ లైఫ్తో అదరగొట్టినటువంటి పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా రేస్లో ఉన్నారు. ఈసారి గట్టి పోటీ ఉందనే టాక్ కూడా వినబడుతోంది. అయితే అవార్డు మాత్రం మళ్ళీ మాదే అంటున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఇక నిన్ననే నేషనల్ అవార్డుల ప్రకటించాల్సి ఉన్నా కూడా సడన్గా పోస్ట్పోన్ అయింది అవార్డుల ప్రకటన. ఇక వచ్చే వారం నేషనల్ అవార్డు ప్రకటిస్తామంటోంది కేంద్రం. నేషనల్ అవార్డు పైన టాలీవుడ్ అభిమానులు కూడా బిగ్ ఫైట్ కొనసాగుతోంది. అల్లు అర్జున్కి అవార్డు ఇవ్వొద్దని మెగా ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. సో ఇంట్రెస్టింగ్గా డెఫినెట్గా నటీలు ఇటు యాక్ట్రెస్సే కాదు యాక్ట్రెస్లు కూడా ఉంటూ ఉంటారు. అంటే హీరోలుగా నటించే వాళ్ళే కాదు హీరోయిన్లుగా నటించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ సాయి పల్లవి కూడా రేస్లో ఉన్నారు అన్నట్టుగా చర్చ జరుగుతోంది. ఎనీహౌ అల్లు అర్జున్ ఈజ్ ద బిగ్గెస్ట్ హాట్ టాపిక్ టుడే. అల్లు అర్జున్కి మళ్ళీ ఒక నేషనల్ అవార్డు రాబోతుంది అనేది సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ. కానీ ఈ ఫ్యాన్స్ కింద కామెంట్స్, ఆ పోస్ట్ల కింద కామెంట్స్ ఎలా ఉన్నాయంటే అటు ప్రభాస్ ఫోటోలతో ఉన్నటువంటి ప్రభాస్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి అవార్డు ఇవ్వకూడదు, నేషనల్ అవార్డు ఇవ్వకూడదు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు. ఇంకోవైపు రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కూడా ఇది కాదు, సబబు కాదు, ఇవ్వకూడదని కామెంట్లు చేస్తున్నారు. సో మీరు విజువల్లో చూడొచ్చు, విజువల్లో కనబడుతోంది గోట్ లైఫ్ సినిమాతో అదరగొట్టినటువంటి సుకుమారన్, పృథ్వీరాజ్ సుకుమారన్కి ఈ నేషనల్ అవార్డు ఇవ్వాలనేది ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇంకోవైపు మమ్ముటి బ్రహ్మయోగం సంబంధించినటువంటి ఆ సినిమా గాని మమ్ముటి కూడా రేస్లో ఉన్నారు. సో గతంలో పుష్ప 1కి వచ్చినటువంటి నేషనల్ అవార్డు మీద అనేక రకాలుగా ఇప్పటికీ ఇంకా చాలామంది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమంటూ ఉంటారంటే నేషనల్ అవార్డు అని అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి, ఒక పర్ఫెక్ట్ నటన ప్రతిభని కనబరిచిన సినిమాలకి, ఇందులో పుష్పలో అల్లు అర్జున్ నటించలేదనేది కాదు, కానీ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలకి, పర్ఫెక్ట్గా పబ్లిక్లో ఒక హైప్ తీసుకొచ్చిన సినిమాలకి, పబ్లిక్లో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేసే సినిమాలకి రావాల్సిన నేషనల్ అవార్డు. ఉదాహరణకి జైభీమ్ సినిమాతో కంపేర్ చేస్తుంటారు. జైభీమ్ సినిమాలో సూర్య నటన కానీ అక్కడ ఆయన కనబరిచినటువంటి తీరు కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి. కానీ జైభీమ్ సినిమాకి ఇవ్వకుండా ఓ సినిమాలో ఎర్రచందనం కలప స్మగ్లింగ్ చేసే స్మగ్లర్లకి, దొంగల్లాంటి పాత్రలు పోషించిన వ్యక్తులకి ఈ అవార్డు ఇవ్వడం ఏంటి అంటూ ఎప్పటికీ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఒకనొక సందర్భంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా, ఇఫ్ పాసిబుల్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కూర్చొని ఏమన్నారంటే దొంగల్లాగా సినిమాలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన చాలా రోజుల క్రితం. అంటే స్మగ్లర్లు ఇలాంటి పాత్రలతోనే హీరోలు చేస్తున్నారంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో మొన్న మెగాస్టార్ చిరంజీవి కూడా ఓ వేదిక మీద నుంచి అవార్డుదేముంది, అవార్డు గట్టిగా తలుచుకుంటే వస్తుంది, ఈజీగా దానికి వేసి ఉంటాయన్నట్టుగా చిరంజీవి చాలా తేలిక కొట్టిపారేశారు. నేషనల్ అవార్డు ఏముందంటే కూడా ఆయన చాలా తేలిక కొట్టిపారేశారు. సో ఇప్పుడు అటు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు రాబోతుంది మరోసారి అన్నట్టుగా, పుష్ప 2 యాక్టింగ్ గారు అన్నట్టుగా సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ ఒక రచ్చలేపుతూ ఉంటే, గతంలో వచ్చిన అవార్డు పైన వచ్చిన విమర్శల్ని ఇటు ప్రభాస్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ గుర్తు చేస్తూ మళ్ళీ చిరంజీవి కామెంట్స్ని, తర్వాత గతంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ కూడా గుర్తు చేస్తున్నారు. ఇటు రేస్లో మరికొంతమంది ఉన్నారు, ముఖ్యంగా మమ్ముటి అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా రేస్లో ఉన్నారు. సో మరోసారి టాలీవుడ్ డే ఈ నేషనల్ అవార్డు కాబోతోందా? అల్లు అర్జున్కి మరోసారి నేషనల్ అవార్డు దక్కబోతోందా? నాకు తెలిసి సీరియల్గా 2 సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్న నటీనటులు ఎవరు కూడా లేరు. ఒకసారి వస్తే వచ్చిందేమో. సో అటువంటి సిచ్యువేషన్ కూడా లేదు. దాంట్లో కూడా ఒక హిస్టరీ క్రియేట్ చేస్తారా అల్లు అర్జున్ అనేది చూడాలి. ఒకసారి మొన్న పెద్ద సక్సెస్ మీట్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి నేషనల్ అవార్డు గురించి తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. వన్ మ్యాన్ షో అంటున్నాడన్నా, మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటూ. అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు, అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడన్నారే, దాన్ని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ
ఈ సినిమాలో చరణ్ రైట్, ఈ సినిమాలో చరణ్ నేషనల్ అవార్డు లెవెల్లో నటన చేశారు. అవార్డులు రావచ్చు, రాకపోవచ్చు, దానికి అనేక దారులు ఉంటాయి. ఆ నేషనల్ అవార్డు అంటే కేంద్రం అన్ని రకాలుగా ఆలోచించి నటనకు గాను, అక్కడ కనబరిచిన తీరుకు గాను, ఆ మూవీకి గాను అన్ని రకాలుగా అంచనా వేస్తూ ఇచ్చేటువంటి అవార్డులే నేషనల్ అవార్డు. మరి దారులు ఉంటాయని అంటే ఏ దారులు ఉంటాయి? నిజంగా అవార్డులు కూడా అంత జెన్యున్గా ఉండవా? అంటే మెగాస్టార్ చెప్తున్న ప్రకారంగా, చిరంజీవి చెప్తున్న ప్రకారంగా వీటికి కూడా అనేక దారులు ఉంటాయా? ఆ దారులు వెతుక్కొని అల్లు అర్జున్ అవార్డు తీసుకొచ్చుకున్నారా? అంటే ఆయన అర్థం డైరెక్ట్గా నేషనల్ అవార్డులో తెలుగులో వచ్చినటువంటి నటుడు ఒకే ఒక్క వ్యక్తి 2018లో 66వ అవార్డులో కీర్తి సురేష్కి వచ్చింది మహానటి సినిమాకి గాను. 2018లో 2021లో అల్లు అర్జున్కి వచ్చింది. సో అంతకంటే మునుపు 2025లో ఉత్తమ సినిమాలకు సంబంధించి భగవంత్ కేసరి, కార్తికేయ 2, కలర్ ఫోటో, జెర్సీ, మహానటి, గాజీ, పెళ్లి చూపులు, కంచె, చందమామ కథలు, నా బంగారు తల్లి, ఈగ వరుసగా 2014 నుంచి 2025 వరకు వచ్చినటువంటి అవార్డులకు సంబంధించి ఆ వరుస క్రమంలో చెప్పుకొచ్చాను మీకు నేను. 60 అవార్డు వచ్చింది. ఇలా అంటే చాలా అవార్డ్స్ వస్తూ ఉన్నాయి, సినిమాలకు వస్తూ ఉన్నాయి. ఇక నటులుగా వచ్చినటువంటి అవార్డు ఫక్తు తెలుగు యాక్టర్గా వచ్చినటువంటి వ్యక్తి మాత్రం అల్లు అర్జున్ మాత్రమే. కీర్తి సురేష్కి మహానటి సినిమాకు వచ్చింది, బట్ తను మీకు తెలిసిందే కంప్లీట్లీ షీఈ్ నాట్ తెలుగు. సో తను మల్టిపుల్ లాంగ్వేజెస్లో తను చేస్తూ ఉన్నారు అండ్ షీఈ్ నాట్ ప్రాపర్లీ బిలాంగ్ టు తెలుగు. సో ప్రజెంట్ అల్లు అర్జున్కి అవార్డు రావడం పైన అనేక దారులు ఉన్నాయని చిరంజీవి మాట్లాడుకు రావడం, పెద్దిలో నటించిన తీరికి ఆయన కూడా అదే స్థాయిలో హీఈస్ ఇన్ టు ద రేస్, అంటే ఆ స్థాయిలోనే ఆయనకి ఇవ్వచ్చు అనే రకంగా చిరంజీవి మాట్లాడుకు రావడం. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చర్చ మొదలైంది. అల్లు అర్జున్కి మరోసారి నేషనల్ అవార్డు రాబోతుంది పుష్ప 2 యాక్టింగ్ గాను అటువంటి చర్చలో కింద మెగా ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ వద్దు, ఆయనకు సంబంధించి అనేక రకాల గతంలో మాట్లాడిన మాటల్ని, లేకపోతే నేషనల్ అవార్డుకి సంబంధించినటువంటి అవార్డు ఈ వ్యక్తికి ఇస్తారని చెప్పినటువంటి చాలామంది కోట్ చేసిన మాటల్ని చూపిస్తూ ఉన్నారు. అంటే ఒక రెస్పెక్ట్ఫుల్, ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఇన్ఫ్లుయెన్షియల్ సినిమాలకి ఆ స్థాయిలో నటించి నటనకి ఇవ్వాల్సిన అవార్డ్స్ని ఒక కలప స్మగ్లర్కి అవార్డుగా ఇచ్చారు. ఆ సినిమాలో నటన చూడొచ్చు, నటనే ప్రాముఖ్యంగా తీసుకుంటారు, బెస్ట్ యాక్టర్ అనే ఇస్తారన్న అవార్డుని కూడా. అంటే మంచి నటన ప్రతిభకు కనబరిచిన వ్యక్తిగానే ఇస్తూ ఉంటారు. మరి ఇప్పుడు చిరంజీవి కూడా తన కుమారుడు ఆ స్థాయిలో నటించాడు అని చెప్పుకుంటున్నారు కాబట్టి మరి అవార్డు రామ్ చరణ్కి ఏదైనా దక్కబోతోందా? కానీ ప్రధానంగా ఇప్పుడు రేస్లో ఉంది మాత్రం అటు మమ్ముట్టి అండ్ పృథ్వీరాజ్ సుకుమారంతో పాటుగా సోషల్ మీడియా కేంద్రంగా మళ్ళీ అల్లు అర్జున్ కూడా రేసులోకి వచ్చారు. చూద్దాం ఏం జరిగిందో. బట్ మా ప్రతినిధి అనింద్ర ఉన్నారు మరి అప్డేట్స్తో. అనింద్ర, టాలీవుడ్లో మరోసారి చర్చ జరుగుతోంది. మన చిరంజీవి కూడా అవార్డులకి అనేక దారులు ఉంటాయంటున్నారు. ఆయన అనేక దారులు ఉంటాయనేటువంటి అర్థంలోనే ఆయన మరి తెలుసన్నారు, తెలియకన్నారు తెలియదు, కానీ అక్కడ అనేక దారులు ఉన్నాయన్నప్పుడే ఇట్స్ నాట్ జెన్యూన్ అన్నట్టుగానే ఆయన ఒక కోట్ చేసినట్టుగా అర్థమవుతోంది. సో అల్లు అర్జున్కి వచ్చినటువంటి దారి కూడా ఏదో ఒక దారిన వెళ్తే అల్లు అర్జున్కి వచ్చిందనే అర్థం కూడా ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. సో యాజ్ ఆఫ్ నౌ అనింద్ర, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? టాలీవుడ్లో అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అవార్డు మళ్ళీ రాబోతోంది, సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమార్ ఉన్నారు, మరి ప్రభాస్ అండ్ ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ కూడా అనేక రకాల కామెంట్లు చేస్తున్నారు. సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ టాలీవుడ్కి దక్కబోతోందా? ఎస్ మనోజ్, 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. 69th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్రను లిఖించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ లిస్ట్ లో ఆయన పేరు వినిపిస్తోంది. పుష్ప పార్ట్ 1 చిత్రానికి ఆయన నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 చిత్రాన్ని కూడా ఆయనకు నేషనల్ అవార్డు వస్తుందని ఆయన అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. నిజంగా అదే జరిగితే టాలీవుడ్ నుంచి 2 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న హీరో అల్లు అర్జున్ సరికొత్త చరిత్రను లిఖించినట్టే. మరి ఇది జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. 69th నేషనల్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. తెలుగు సినిమా పరిశ్రమకు నిజంగా అది గర్వకారణంగా నిలిచిన క్షణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగుతుంది. బాహుబలి తర్వాత టాలీవుడ్ పరిశ్రమను చూసే కోణమే మారిపోయింది. అసలు రావాలనుకున్న అవార్డ్స్ కూడా టాలీవుడ్ కి చెందిన చిత్రాలు సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరోసారి నేషనల్ అవార్డు కనుక ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ కి వస్తే మాత్రం ఆయన రేంజ్ పెరగడమే కాకుండా టాలీవుడ్ స్థాయి ఇదని చాటి చెప్పినట్టుగా కూడా అవుతుంది. కాకపోతే ఈసారి చాలా గట్టి పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకుని ఎవరూ ఊహించిన విధంగా అల్లు అర్జున్ మరోసారి నేషనల్ అవార్డు కొడితే మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచే పేరులో ఆయన పేరు నిలిచిపోతుంది.
69వ నేషనల్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, తర్వాత 70వ ఎడిషన్ లో కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇక 71వ ఎడిషన్ లో ఈ అవార్డును ఇద్దరు పంచుకున్నారు. వాళ్ళిద్దరు బాలీవుడ్ నటులే. జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్ అండ్ ఇంకా 12th ఫెయిల్ చిత్రానికి విక్రాంత్ మస్సే ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు 72వ ఎడిషన్ లో బెస్ట్ యాక్టర్ గా ఎవరు తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ కి మరోసారి నేషనల్ అవార్డు వస్తుందంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే యాక్చువల్ గా భారతీయ సినీ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన ప్రస్తుతానికైతే వాయిదా పడింది. యాక్చువల్ గా నిన్న ప్రకటించాల్సింది. కాకపోతే సినీ రంగంలో ఇంత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం నిన్నే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కానీ చివరి నిమిషంలో అవార్డుల ప్రకటన వాయిదా వేశారు. అందుకు గల కారణాలు కూడా ఇంకా తెలియదు. అయితే కొత్త ప్రకటన తేదీని కూడా కేంద్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి పొందిన చిత్రాలు 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను అర్హత సాధించాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఉత్తమ చిత్రం మరోసారి చర్చ చుట్టూ ఇక్కడ అల్లు అర్జున్ చుట్టే తిరుగుతోంది. పుష్ప 2 యాక్టింగ్ గానీ మరోసారి రావాలంటే బేసిక్ గా అంత సీరియల్ గా బ్యాక్ టు బ్యాక్ వచ్చిన అవార్డులు ఎవరికి కూడా లేవు. టాలీవుడ్ లో వచ్చినటువంటి ప్యూర్ తెలుగు యాక్టర్కి వచ్చినటువంటి మొదటి అవార్డు అల్లు అర్జున్కే నేషనల్ అవార్డు అనేది. సో ఇప్పుడు నేషనల్ అవార్డు రేస్లో మళ్ళీ ఆయన రావడం ఒకే ఎత్తు అయితే, సరే చర్చ జరగడం ఒకే ఎత్తు అయితే, వద్దు అని చెప్పి మెగా ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్స్ కానీ జరుగుతున్న చర్చ కానీ ఇదేలా చూడాలి అంటే మరొక టాలీవుడ్ వార్కి బిగ్ వార్కి తెరలేపింది అనుకోవాలా? ఇది ఫ్యాన్ వార్గా చూడాలా? లేదంటే మొన్న చిరంజీవి మాట్లాడిన మాటలు చూస్తూ కూడా అది ఒక అనేక రకాల దారులు ఉంటాయి దానికంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇది జస్ట్ ఫ్యాన్ వార్ అనుకోవాలా? నిజంగానే సెలబ్రిటీల మధ్య ఇట్స్ నాట్ అన్ ఓపెన్ వార్ బట్ ఇండైరెక్ట్ ఒక కోల్డ్ వార్ లాంటిది అనుకోవాలా? డెఫినెట్లీ ఫ్యాన్ వార్ అనుకోవచ్చు మనోజ్. ఎందుకంటే ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటాయి. ఆ హీరోకి అవార్డు వచ్చింది, మా హీరోకి రాలేదు. సో ఇంత పర్ఫార్మెన్స్ చేసినా, ఇన్ని కోట్ల కలెక్షన్ వచ్చినా కూడా, మా హీరోకి గుర్తింపు వచ్చినా కూడా అవార్డ్స్ అయితే మాకు రావట్లేదు అని చెప్పేసి ఇంతకు ముందు స్టేజ్ పైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడినప్పుడు కూడా ఇదే పరిస్థితి. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటువైపు అల్లు అర్జున్ టార్గెట్ చేసే మాట్లాడారు. ఆయనకు అవార్డు వచ్చిందని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు. మీరు అది సహించలేకపోతున్నారు. అవార్డు కోసం మీరు ప్రయత్నిస్తున్నారు, మీకు అవార్డు రావట్లేదు. బట్ అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది కాబట్టి మీరు ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ పేరు తీసుకురాకుండా ఇట్లా మాట్లాడారని ఫ్యాన్స్ సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్ చేశారు. ఓవైపు రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రావాలంటూ కూడా అటు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అటు కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఇటువైపు ఇప్పుడు మళ్ళీ నేషనల్ అవార్డు వార్త తెర మీదకి వచ్చేసరికి మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ మా హీరోకి అవార్డు వస్తుంది చూడండి ఆ పెర్ఫార్మెన్స్ కి. సో మీరు ఎంత పర్ఫార్మ్ చేసినా మా హీరో పర్ఫార్మెన్స్ ముందు మీ హీరో పర్ఫార్మెన్స్ పనికిరాదు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటే అల్లు అర్జున్దే అన్నట్టుగా ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తం కూడా సోషల్ మీడియాలో. సో మొన్న ఏదైతే చర్చ జరిగిందో అవార్డ్స్ రావడానికి ఎన్నో దారులు ఉంటాయి అనేది చిరంజీవి ఎప్పుడైతే స్టేజ్ పైన మాట్లాడారు, సో దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది ఫ్యాన్స్ మీ హీరోకి ఏ దారిలో అవార్డు వచ్చి ఉంటుందో, సో మా హీరోకి జెన్యున్ గా అవార్డు వస్తుంది, సో అవార్డు రాకపోయినా ఇది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పెద్దతో అంటూ కూడా అప్పుడు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఆ కామెంట్స్ ని తిప్పికొట్టడానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి అల్లు అర్జున్ పేరుని నేషనల్ అవార్డు సంబంధించిన వార్త బయటకు వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ అవార్డు మా హీరోకే రాబోతుంది, సెకండ్ టైం కూడా పుష్ప 2కి అవార్డు వస్తుంది అన్నట్టుగా ఫ్యాన్స్ మాత్రమే కామెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏ హీరోకి నేషనల్ అవార్డు వచ్చినా కూడా సో అక్కడ హీరోలందరూ కానీ ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది ఇండస్ట్రీకే ప్రౌడ్ మూమెంట్ కాబట్టి అంతా కూడా కంగ్రాట్స్ చెప్పారు. సో ఆ టైంలో అల్లు అర్జున్కి అవార్డు వచ్చినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చేశారు. సో ఎవరికి అవార్డు వచ్చినా కూడా సో ఇండస్ట్రీ మొత్తానికి మనకి నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి, ఆస్కర్ అవార్డు కూడా మనకి వచ్చింది అనేది ఒక ఇండస్ట్రీకి ప్రౌడ్ మూమెంట్ గానే ఇండస్ట్రీ మొత్తం కూడా ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం అట్లా ఫీల్ అవ్వరు. మా హీరోకి మాత్రమే అవార్డ్స్ రావాలి, మా హీరో కలెక్షనే ఎక్కువ ఉండాలి, మా హీరో సినిమా ఓపెనింగ్ ఎక్కువ ఉండాలి అనేది ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్
వాళ్ళ ఫీలింగ్స్ సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా కామెంట్స్ కింద పెడుతుంటే వేరే ఇప్పుడు మెగా హీరోలకి సంబంధించిన ఫ్యాన్స్ కి ఇంకా వేరే ప్రభాస్ కి ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్స్ కి కూడా అదే నచ్చదు. మా హీరోకి అవార్డ్స్ రావాలి, మీ హీరో పర్ఫార్మెన్స్ కంటే మా హీరో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మీ హీరో ఈ ఎక్స్ప్రెషన్ పలకలేదు మీ ఫేస్ లో, మా హీరో ఈ అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలడు అన్నట్లుగా కామెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఇది మొత్తానికి ఫ్యాన్ వార్ కిందే చూడాలి. సో కాకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ నేషనల్ అవార్డ్స్ కి సంబంధించి ఇంకా ప్రకటించలేదు, కొత్త తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. యాక్చువల్ గా నిన్న ప్రకటించాల్సింది, మరి మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తారు? ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ పేరు అసలు ఉంటుందా ఉండదా? లేదు అంటే ఈసారి సో మలయాళం ఇండస్ట్రీ అవార్డు తీసుకువెళ్ళబోతుందా? ఎందుకంటే అటు మమ్ముట్టి పేరు, ఇటు పృథ్వీరాజ్ సుకుమార్ అని పేరు గట్టిగా వినిపిస్తుంది. సో మలయాళం ఇండస్ట్రీకి మేబీ నేషనల్ అవార్డు వెళ్ళబోతుందా చూడాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో టాలీవుడ్లో మరోసారి ఒక పొలిటికల్ ఫ్యాన్ వార్కి తెరలేపింది. అయితే ఇది డైరెక్ట్గా నేషనల్ అవార్డు కోసం, నేషనల్ అవార్డుకి సంబంధించి మరోసారి పుష్ప 2 సినిమాకి కానీ యాక్టింగ్కి అల్లు అర్జున్కి రాబోతుంది అనేది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు గాను ఇటు మెగా అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ వద్దు అని చెప్పి కామెంట్లు చేస్తూ రకరకాలుగా ఆ కామెంట్లు, ఆ ట్రోల్స్ అవన్నీ కనబడుతూ ఉన్నాయి. అయితే రేస్లో మమ్ముట్టి అండ్ పృథ్వీరాజ్ సుకుమార్ అని కూడా ఉన్నారు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు, కానీ గతంలో చిరంజీవి మాట్లాడిన మాటలు, తర్వాత అనేక మంది ఆయన విమర్శించిన తీరు, అల్లు అర్జున్కి రావడాన్ని ఇటువంటి వాళ్ళకి ఇస్తారా, ఇటువంటి సినిమాలకు ఇస్తారా అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా ఒక ఉదాహరణగా తీసుకొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పైన రీసెంట్గా పెద్ద సినిమాలో సక్సెస్ మీట్ సమయంలో చిరంజీవి కూడా మాట్లాడుతూ దానికి అనేక దారులు ఉంటాయి, రామ్ చరణ్ కూడా ఆ స్థాయి అవార్డుకి అర్హుడే, ఆయనకు వరించబోతోంది, ఆ స్థాయి నటించారని చెప్పి చాలామంది అప్రిషియేట్ చేశారని కూడా ఆయన మాట్లాడడం ఇప్పుడు చర్చకు దారితీసింది. మరి నిజంగానే ఈసారి టాలీవుడ్లో మరోసారి నేషనల్ అవార్డు రచ్చ లేపబోతోందా? నేషనల్ అవార్డు టాలీవుడ్కి దక్కబోతోందా? ఏం జరిగిందో చూడాలి. బట్ నిన్న ప్రకటించాల్సిన ఈ అవార్డుని మాత్రం కొంత ఆలస్యంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది కేంద్రం. బట్ మీ అభిప్రాయం ఏంటి? మరోసారి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు దక్కాలని మీరు కోరుకుంటున్నారా? అట్ ది సేమ్ టైం టాలీవుడ్లో ఈ అవార్డుకి అర్హత ఎవరెవరికి ఉంది? రామ్ చరణ్, ప్రభాస్, అటు అల్లు అర్జున్, ఇంకా మీకు నచ్చినటువంటి యాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి పేరును కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఏ సినిమాకు గాను వాళ్ళ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం నేను ప్రజెంట్ రేస్లో ఉన్నటువంటి 3 పేర్లని మీకు ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇటు పెద్ద సినిమాకు గాను చిరంజీవి అంటున్నట్టుగా తన చరణ్ కూడా బాగా చేశారని చెప్తున్నారు. కాబట్టి చరణ్, అల్లు అర్జున్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమార్, ఈ 4గురిలో ఎవరికి అవార్డు రావాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ చిరంజీవి ఏం మాట్లాడారో చూద్దాం. చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడన్న మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాన్ని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో చరణ్ enriching the learning experience with the leaders and resources of the world. KL Global Business School. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీగా. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం శాస్త్రీ బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా.